మాటలు అవి పని చూడండి. సారీ మేడం. ఎక్కడ్రా మీ పెదనాన్న? మేము కూడా ఆయనే వెతుకుతున్నాం. కనిపిస్తే చెప్పండి, అవుట్ చేసేద్దాం. సన్నాసులు అడుగుతుంటే పొద్దు చెప్పరండి. రథం జామ్ అయిపోయింది, కదలలేకపోతుంది. ఎమ్మెల్యే బాజీ గారు రెండో బార్కెట్ పోయి పోతున్నారు. సార్ త్వరగా బెటాలియన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. ఏమయ్యా అందరూ డిఎస్పీ చుట్టూనే ఉంటారా? కపి సార్. బయలుదేరండి. అలాగేనండి సార్. ఏమైంది? పవర్ కట్. ఎగ్జాక్ట్ గా ఎక్కడ పవర్ కట్ అయిందో చూడండి. మేడం రథం వచ్చి వీధిలోనే పవర్ కట్టింది మేడం. ఎక్కడ చచ్చాడు? ఏమైంది సార్? దాగుడు మూతలు ఆడుతున్నాడు సార్. నేను వెతుకుతున్నాను సార్. సిగ్గు లేకపోతే సార్ ఫోన్ పెట్టి. పెట్టుకుని నువ్వు అనుభవించింది సరిపోదా? దీనికోసం నువ్వు జీవితాంతం బాధపడతావు. జీవితము ఇక నాకు ఎక్కడ ఉందిరా జీవితం?
సార్ డిఎస్పీ సార్ 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 డిఎస్పీ సార్ ఏ త్వరగా రండి లేపండి అంబులెన్స్ కి కాల్ చేయండి అంబులెన్స్ వెనక్కి రా పోనీ 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 అంబులెన్స్ లో వెళ్ళిన వాళ్ళని ఏ హాస్పిటల్లో అడగండి గురువు వెళ్ళారు మేడం. అయితే గురుకి ఫోన్ చేయండి ఓకే మేడం. ఆయన రథంతో వస్తున్నారు. ఏయ్, వాడు అంబులెన్స్ డ్రైవరే నొప్పిని నోరు తెరిచి చెప్పలేని బాధ ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఆ జెన్నీ కూడా ఇలాగే కదా బాధపడుంటుంది. తను అనుభవించిన నొప్పిని నువ్వు అనుభవించావు. నిన్ను నీతోనే ఉండమన్నాను కదా ఏయ్, మనం ఎలాగైనా మామయ్యని కనిపెట్టాలరా. ముందు గేట్ క్లోజ్ చేయి నువ్వు అటు వెళ్ళి చూడు తిలక్ ఏమైంది మేడం? ఏ, లోపలికి ఎలా వచ్చావు నేను లోపలే మేడం, దాక్కుని ఉన్నాను. దాక్కున్నావా ఆ, సార్ కూడా చూశారు కదా. అవును మేడం, దాగుడు మూతలు ఆడారు. నేను వెతికాను. మామయ్య దొరికారు, ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కనిపెట్టేశారు. మీరు బూడిద కొట్టుకోండి, అదే విభూతి పెట్టుకోండి అన్నాను. అది తిరునాళ్ళకి నేను వెళ్ళలేకపోయాను. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. అందుకే మేడం ఇంట్లోనే స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఆ పోలీస్ అప్పుడు కూడా నన్ను వెతికారు. రండి చెప్తాను. మాలాన్ని చూసుకో. నా కూతురు అన్నయ్య థ్యాంక్ యూ పెదనాన్న. ఏంటిది పెదనాన్న? మీ చదువు కోసం జైలు పెద్దనాన్న బ్యాంకులో డబ్బులు వేశాను. బాగా చదువుకోవాలి. శ్రీశైలం, నేను తెలుసో తెలియకో నాకు తెలియకపోవడమే మంచిదన్నా. ఈ యూనిఫామ్ నీకైనా ఉపయోగపడింది అనుకుంటాను. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నీకు కరెక్ట్ అనిపించింది కదా? కొట్టేవాడిని వదిలేసి తిరిగి కొట్టేవాడిదే తప్పనడమే తప్పుగా ఉంది మేడం. కానీ నీ కూతురు దగ్గర నువ్వెంత మంచివాడివో చెప్పలేవు కదా. అదే నీ తలరాత. వాళ్ళ తండ్రిని జైలు ఊచల వెనకాల చూసిన కూతుళ్ళ ఏడుపుల్ని మీరు విన్నారా? నేను లోపల ఉండి విన్నాను. నేను మంచివాడినని తెలిసి నా కూతురు బయట ఉండి ఏడవడం కంటే
నేను చెడ్డవాడని అనుకుని నా కూతురు సంతోషంగా ఉంటే చాలు. ఒక తండ్రిగా నేను జైలుకి వెళ్ళడమే తనకి సంతోషాన్ని ఇస్తుందంటే నేను తనకి దాన్ని జీవితాంతం ఇస్తాను. నిన్ను చూడడానికి ఎవరో వచ్చారన్నా. నేనెవరిని కలవను తమ్ముడు. పేరు నందిని అంట, సింహాచలం ఇన్స్పెక్టర్ అని చెప్పారు.